హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కర్నూలు పార్ట్ 1కి లింక్డ్ అనమాట. నేను పార్ట్ 2 అని చెప్పకుండా స్టార్ట్ చేసిన, అంటే లెంత్ వచ్చింది అందుకు కట్ చేసిన. సో ఈ వీడియో నుంచి స్టార్ట్ అవుతుంది, చూసేయండి. చాయ్ తాగాలని బయటకు వచ్చా. సో లాస్ట్కి అయితే ఒక 20 నిమిషాల తర్వాత చాయ్ టీ ఉండే ప్లేస్ కూడా దొరికింది మనకి అనమాట. డీసెంట్ ఉంది, టీ టేస్ట్ చేద్దాం. నైస్. ఇప్పుడే టీ తాగేసి వచ్చిన, మీకు చూపించాను కదా. ఇప్పుడు నేను మా రూమ్ టెర్రస్ పైన ఉన్నాను అనమాట. నేను ఉండేది పీజీలో, ప్రస్తుతానికైతే పీజీలో ఉన్నా. ఇది ఒక డేకి 250 అంట, 3 పూట్ల ఫుడ్ ఇంక్లూడెడ్. సో మనకి మంచి డీల్ అనిపించింది. నాకు 8:30కి ట్రైన్ ఉంది, అంటే నేను ఆల్మోస్ట్ 7:30కి అంతా వెళ్ళిపోతాను, లేదా మ్యాక్సిమం బయటే ఉండొచ్చు. అసలు ఇక్కడ ఉండను ఇప్పుడు. నేను పాయింట్ ఏంటంటే జస్ట్ ఇక్కడ స్నానం చేసేవరకే, స్నానం చేసి డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోతా. ఒక 10కి అలా స్టార్ట్ అయిపోయి ఎగ్జామ్ సెంటర్ కాడికి వెళ్ళిపోయి నాకు 1:30కి అయిపోతుంది ఎగ్జాము. తర్వాత ప్లాన్ చేద్దాం, బయటకు వచ్చి తినడమా ఏదన్నా తిరగడమా. సో చూద్దాము. నేను మీకు చెప్పాను కదా, నా వీడియోలో చెప్పాను కదా నా ముగ్గురు కారణం ఎవరు అనేసి. సో ఎవరు అంటే సందీప్ నడింపల్లి, బయాసన్ యాదవ్, హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ అనమాట. వీళ్ళు ముగ్గురే నా ఇన్స్పిరేషన్, నేను అడ్మైర్ చేసేది. ఇంకా చాలామంది ఉన్నారు, అంటే వాళ్ళంటే ఇష్టం ఉండేటోళ్ళు, లైక్ రైడ్ విత్ విజయ్ అన్న కానీ, ఇంకా 2-3 ఉన్నారనమాట. డీనో వాల్స్ కానీ, మన తెలుగు వాళ్ళు అయితే. ఇంకా బయట వాళ్ళు అయితే తెలిసిందే కదా, జేఎస్ పాజీ ఉన్నారు. వీళ్ళు అడగచ్చు, ఒరే నీదేమో నువ్వేమో ఫుడ్ వీడియోలు పెడతా అంటే వాళ్ళంతా మోటో వ్లాగ్ అని. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా మోటో వ్లాగింగ్, ట్రావెలింగ్ చేయాలని చేశాను అనమాట. కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల మనము ట్రావెలింగ్కి కొంచెం దూరంగా ఉన్నాం. సో అందుకనే నేను కొంచెం బోర్ కొట్టించినా పర్లేదు, నేను ఇట్లా బయటకు వచ్చినప్పుడు వీడియో తీసి పెట్టేది. ఎందుకు అంటే లైక్ నేను అనుకున్న మోటోలో కనీసం అన్నా నేను చేయగలుగుతా కదా అనే ఒక చిన్న ఏంతోనే నేను బట్ తొందరలో స్టార్ట్ చేస్తాను. అది కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా చాలా హ్యాపీ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి అబ్బా, లైక్ చేసేయండి, షేర్ చేయండి కొంచెం, అది మ్యాటర్. ఇదే మన హోటల్, అదే నా రూమ్ పైన నుంచి వ్యూ అనమాట. అది వచ్చేసి నారాయణ స్కూలు. నేను ఇందాక చాయ్ టీ కోసం పోయింది, అది అక్కడే అనమాట, ఈ బిల్డింగ్ ఆ పక్కనే. ఇదనమాట, ప్లెజెంట్గా ఉంది, పొద్దున్నే కదా, సో బాగుందనమాట, అది మ్యాటర్. అట్టనే మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరో కింద కామెంట్ చేసేయగురు. మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు, ఎందుకు అని కూడా కామెంట్ చేసి. తర్వాత సరే, మన వీడియోని కర్నూలులో ఉండేటోళ్ళు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి అబ్బా, కర్నూలు నుంచి అని. చిన్న హ్యాపీ ఉంటుంది, ఏదో ఒక చిన్న ఆనందం అంతే, సరేనా. వీడియోని హాఫ్ చూడద్దండి, పూర్తిగా చూసేయండి, సరేనా. ఇప్పుడు రెడీ అయిపోయి బయలుదేరాను అనమాట రూమ్, ఇంకా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి. సో టిఫిన్ చేద్దామనేసి టిఫిన్ సెంటర్కి వచ్చాం. ఇప్పుడే ర్యాపిడోలో ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వచ్చాను అనమాట. టికెట్ వెనకల మీద ఇదే అనమాట మన ఎగ్జామ్ సెంటర్. అది ఆడ కనబడతా ఏలా మళ్ళీ అరుస్తారేమో అని చెప్పేసి నేను తీయలేదనమాట. ఆడ డైరెక్ట్గా చూపాను మీకు. సరే మామ, ఎగ్జామ్ రాసేసి వస్తా, కలుద్దాం మళ్ళీ. అబ్బా ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది మామ. ఇప్పుడు వచ్చేసి ఒక రెస్టారెంట్ చూసినాం, అంటే కర్నూలియన్స్ ఏదో పేజ్ ఉందన్నమాట. దాంతో మండి నైనార్ అనే రెస్టారెంట్ బాగుంటుందని చెప్పినాడు. సరే చూద్దాం. చాలాసేపు జర్నీ తర్వాత మనం అయితే వచ్చేసాం మామ. హోటల్ మండి @9 అరేబియన్ రెస్టారెంట్ అనమాట. చూద్దాం దాన్ని లోపల టేస్ట్ ఏమాత్రం ఉందో. రెస్టారెంట్ని తక్కువ చేసినాం మామ, సూపర్ ఉంది రెస్టారెంట్ మాత్రం, బీభత్సంగా ఉంది, చాలా బాగుంది రెస్టారెంట్. అయితే బిల్లు వాసిపోకపోతే అంతే చాలు మామ, ఏముంది దాన్నే ఉంది కట్టేద్దాం. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తినేసేసి కొండారెడ్డి బుర్జు చూడడానికి పోదాం. మనకి పెద్దగా ఐడియా లేదు, తర్వాత ఒక్కరోజే కదా నేను ఉండేది. సో ముందే ఏం ప్లాన్ చేసుకొని రాలే, ప్రస్తుతానికి చేస్తే ఆడి వరకు పోయి చూసేసి వస్తాం. నెక్స్ట్ టైం ఫ్రీక్వెంట్గా ప్లాన్ చేద్దాం, లైక్ కర్నూలులో ఏమి ఉన్నాయి ప్లేసెస్ అది ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడే తినేసి వచ్చామమ్మా. ఈ టేస్ట్ అంతా బాగానే ఉందన్నమాట, డీసెంట్ అనే కానీ ఓకే బాగుంది, లైక్ టేస్ట్ అయితే. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే కొండారెడ్డి బుర్జు కాడికి పోదాం అని అనుకుంటాను. చూద్దాం, ఈ ఎండకి పోదామా నెక్స్ట్ పోదామా అనేది. ఇప్పుడే కదా తిన్నా, సో నడుచుకుంటా అయితే బెస్ట్ అని చెప్పి నడుస్తాను. తెలియదు ఆ దూరం నడుస్తానో లేదు. రిటర్న్ పెట్టేటప్పుడు మాత్రం పక్కా 100% ఆటో ర్యాపిడోలోనే పోతాం. వీడియో చాలా లెంత్ వచ్చింది ఇప్పటికే, నేను చూసినా నిన్న. సో ట్రైన్ జర్నీ అంతా ఒక వ్లాగ్ పెట్టేసిన, కర్నూలు జర్నీ అంతా ఒక వ్లాగ్ లాగా వస్తుంది, అంటే 2 వ్లాగ్స్ వస్తాయి. కర్నూలు పార్ట్ 1 పార్ట్ 2.
600 meters ఉంది నుంచి. ర్యాపిడో 20 రూపీస్ చూపిస్తుంది. ఏమంతా 600 meters నడుస్తాంలే అని చెప్పి పోతానా. ఆడిపోదాం దా. అర్థం అమ్మాడ కరుణారెడ్డి బుర్జు కనబడుతుంది కదా. సో మన ఒక 200 కిలోమీటర్స్ అంటాను. అది నేను ఇంకా 200 meters ఉంటే వెళ్ళిపోతాం. తినేసి నడుస్తున్నాను కదా, కొంచెం అంటే కొంచెం ఇబ్బంది ఉంది. మామూలే అవన్నీ. ఇంకా పోదాం. ఇంకా ఆడిపోయేసి నెక్స్ట్ రూమ్ పోయి రెస్ట్ తీసుకోవాల్సిందే. నాకైతే ఎగ్జామ్ రాసేటప్పుడు బీవత్సమైన నిద్ర వచ్చింది. చెప్తే ఎవరైనా నవ్వుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఏం చేద్దాం, తట్టుకొని రాసి వచ్చాను అనమాట. పర్లే బాగానే రాసే ఎగ్జామ్ అయితే. నుంచి బాగా కనిపిస్తుంది చూడు మామ కొండారెడ్డి బురుజు. పోదాం లోపలికి పోదాం. అది ఉంటే పర్లా ఎంట్రీ, అది లేకపోతేనే ఇబ్బంది. ఎండకి చెమట కారిపోయింది. ఆల్మోస్ట్ అలా 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాం కదా. టికెట్ ఏం లేదు. నేను ఇంకా భయపడినా, లైక్ అంటే కెమెరా వీడియో తీయద్దు అది ఇది అంటారని. బట్ నో, అటెండ్ ఏం లేదు. అలా ఉంది. ఇట్స్ ఆల్ పర్మిటెడ్ అనమాట. అబ్బా నడిచింది ఒక ఎత్తు అయితే మళ్ళీ తాపలెక్కేది ఒక ఎత్తు మామ. అమ్మా ఇట్స్ ఓకే బయట వచ్చేసినాం. నాకు తెలిసి ఇదేనా హైయెస్ట్ పీకు. నా పైకి పోవచ్చు. ఇదే అనుకుంటా నాకు తెలిసి హైయెస్ట్ పీకు. పోవచ్చేమో మామ. అదో ఉంది ఆడదారుంది. నా ఫేస్ చూసి అర్థమైపోతుంది. ఈ ఎండకి ఎక్కాలంటే సినిమా కనపడిపోద్ది కదా. ఓయమ్మా ఈ తాపలు కూడా చిన్నవి లేవు, చాలా పెద్దగా ఉన్నాయి. ఎక్కుదాం మామ. కమాన్. ఎస్ పైన మాత్రం ఎండ సంపుతుంది, అది అర్థమవుతుంది. నా ఫేస్ మీద చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ స్టోన్స్ కూడా చాలా స్లిప్పరీ ఉన్నాయి. వచ్చేసాం. ఇంకా నైట్ అయితే లేజర్ షో ఉంటుందని చాలామంది అన్నారు. కానీ ఇది 6కే క్లోజ్ అంట. మరి లేజర్ షో అంటే లేజర్ కాదు, లైటింగ్ షో ఎప్పుడు వేస్తారో కూడా తెలీదు. ఏమో మళ్ళా కొండంతా అట్లా తిరిగేసి వద్దాం. ఇంకా పైకి ఎక్కచ్చు నాకు తెలిసి. చూద్దాం అది కూడా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నిన్న రీల్స్ చూస్తా అంటే ఒకటి విషయం తెలిసింది. కర్నూలు పేరు అసలు కర్నూలే కాదంట. కర్నూలు పేరు కందనవోలు అంట. కందనవోలు. ఆ రీల్లో కూడా చాలా చెప్పినాడు. లైక్ ఏంటి అంటే లైక్ మనం వెహికల్స్కి గ్రీజ్ పూస్తాం కదా. సో దాన్ని కందనం అంటారు తెలుగులో, పచ్చి తెలుగు భాషలో. సో పాస్ట్లో అట్లా వేసేటోళ్ళు. సో ఇది స్టాప్ అనమాట, ఆ గ్రీజ్ పూసుకోవడానికి స్టాప్. సో దీన్ని కందనవోలు అంటారనమాట. పైకి కదా నా ఇప్పటికే సినిమా కనపడుతుంది. ఇట్స్ ఓకే, కమాన్ మ్యాన్ కమాన్. ఇంకా ఈ కొన్ని స్టెప్స్ ఎక్కితే అక్కడికి వెళ్ళిపోతాం. అదే అనమాట మెయిన్ స్పాట్. ఇంకా అంతకుమించి హైక్ ఏమి ఉండదు. ఇది చూడండి ఒకటి ఎంత ఉంటాయో. ఇక్కడ మాత్రం ఎండ చంపుతుంది. ఇదే మాట హైయెస్ట్ పీక్. ఇంతకుమించి ఏం లేదు. నైట్ వస్తే దీనికే ఏమో లైట్లు వేసేది నాకు తెలిసి. ఈ నుంచి వ్యూ చూడండి మామ. నా వాయిస్ బాగానే వినపడుతుంది అనుకుంటాను. అంటే నేను గట్టిగా మాట్లాడలే, తెలుసు కదా మనకుండే మొమ్మటానికి నేను అయ్యే పనులు కాదని. సో ఇది కోట అనుకుంటా, దీని పేరు మనకు సరిగ్గా ఐడియా లేదు. ఇది కోటనేనేమో, ఎవరైనా తెలిస్తే చెప్పండి మామ. వావ్, ఈ ఏరియా బలింది కదా. ఇది పోలీస్ హెడ్ క్వార్టర్స్. మనల్ని పంపారు అనమాట. పంపించలే తెలియదు. కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్, కేడీపీ అంటే కడప. ఓకే. సో ఇప్పుడే అన్నం అడిగి కనుక్కున్నాను. లేజర్ అదే లైట్ షో ఓన్లీ వీకెండ్సే అంట. అది కూడా 7:30కి ఒకసారి, 9కి ఒకసారి. ఓన్లీ వీకెండ్స్ మాత్రం 9 వరకు ఉంటుంది. వీక్ డేస్లో జస్ట్ 6కి క్లోజు. సో మన బ్యాడ్ లక్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. మనం వీక్ డేస్లో వచ్చినాము. మనం 6 వరకు ఉండి ఇది చూసుకొని జస్ట్ నార్మల్గా వెళ్ళిపోవాల్సిందే. అంతే మ్యాటర్. అది మ్యాటర్ మామ. సోలో ట్రిప్పులలో అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే మన ఫోటోలు మనమే తీసుకోవాలా, లేదా ఫోటోలు తీసేకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఉండరు మనకి. అది చాలా బాధ అనమాట. అదొక్కటే. ఏం చేద్దాం, అది లేకపోతే సోలో ట్రిప్స్ కూడా బాగానే ఉంటాయి మామ. సో ఇంకా లాస్ట్గా ఒక్కసారి కోటకి టాటా బాబాయ్ చెప్పండి మామ. ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఇంకా చేసే పనేం లేదు. డైరెక్ట్ 7:30కి స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇంకా కడపకి వెళ్ళిపోదాం. అదే మ్యాటర్. సో ఏదో ఇన్ఫర్మేషన్ లా ఉంది, మీకు పెడతా, యూజ్ అవుతుందని చూడండి. సో ఈడ ఇంగ్లీష్ తెలుగు సబ్ టైటిల్స్ చూడండి. మీకు ఏది కావాలంటే అది చూసుకోండి మామ. ఓకేనా. ఇప్పుడు ఇంగ్లీష్లోకి వెళ్ళిపోదాము. ఇది ఇంగ్లీషు.
ఇదంతా చదవమంటే నా వల్ల కాదులే, మీరే చదువుకోండి పాజ్ చేసుకొని. ఇంక ఇవన్నీ ఏవేవో ఉన్నాయి. అశోకన్ ఇన్స్క్రిప్షన్స్, జొన్నగిరి, ఆదోని ఫోర్ట్, ఇంకా అశోకన్ అండ్ చాళుక్య ఇన్స్క్రిప్షన్స్, రాజుల మందగిరి, అది వచ్చేసి శ్రీ ఉమామహేశ్వరి, అది వచ్చేసి శ్రీ ఉమామహేశ్వరి స్వామి టెంపుల్ అండ్ ఓల్డ్ కేవ్స్ యాగంటి మామ అది. తర్వాత వచ్చి అది అబ్దుల్ వహాబ్ ఖాన్ టూంబ్ అంటే సమాధి మామ. ఇవన్నీ లైక్ చూడదగిన ప్లేసెస్ అనమాట. మనం ఇక్కడ నుండి ఇది 99 కిలోమీటర్ల దూరం, ఇది ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ కాదు 100 కిలోమీటర్స్ పక్క. ఇది 86 కిలోమీటర్స్, 84 కిలోమీటర్స్. మనకు దగ్గరలో ఉండేది అది అబ్దుల్ వహాబ్ ఖాన్ టూంబ్ ఒకటే, జస్ట్ 2 కిలోమీటర్స్ అనమాట. సో ఇప్పుడు ఆడికి కూడా పోయేంత ఓపిక లేదు. సో కుదిరితే ఇంకా దానికోసం జస్ట్ తమ్నైల్ కోసం ఒక 2 ఫోటోలు తీసుకొని వెళ్ళిపోదాం. ఎవరో ఒకరు తీయాలి తమ్నైల్ కోసం, మనకు ఎవరు ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఏదో చేద్దాంలే రండి. సో మామ ఇంకా రిటర్న్ అయిపోయినా అనమాట. స్టేషన్ కాడికి పోదాం. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసిన, ఒక అన్న కూడా యాక్సెప్ట్ చేసినాడు, వస్తున్నాడు. సో ఇంకా వెళ్ళిపోవడమే, స్టేషన్లో కలుద్దాం. సో ఇప్పుడే రైల్వే స్టేషన్ కూడా వచ్చేసినాం మామ. ట్రైన్ అయితే 8:38 ఉంది. చూద్దాం ఎన్నికి వచ్చిందో. ఖచ్చితంగా డిలే అవుతుంది, తెలిసిందే ఈ ట్రైన్ గురించి. నేను కడపకి ఆల్మోస్ట్ 1:30 చూపిస్తుంది రీచింగ్ టైము. 2 కావచ్చు, 2:30 కావచ్చు. ఇంకా ఏ ప్లాట్ఫామ్ కూడా చెప్పలే, చూద్దాం ఏ ప్లాట్ఫామ్ పైకి వస్తుందో. బాగుంది రైల్వే స్టేషన్ అయితే. నేను ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చింది మామ. అనౌన్స్మెంట్ ఇచ్చిన గంట టైంకి వచ్చింది అనుకో, 40 నిమిషాలు, గంటలే అనలేదులే, ఒక ½ అన్ అవర్ పైన పట్టింది అనమాట. అబ్బా పానం మందిలో వెయిట్ చేయలేక. నేను అక్కడ ఏసీ రూమ్ తీసుకుందాం అనుకున్నా, 30 రూపీసే అంటే పర్ అవర్, కానీ వచ్చేస్తుంది అని చెప్పి. రాతల్లి నీకోసం ఎదురు చూడాల్సి వస్తుంది. దా ఇదే మన కోచ్ S7 ఆగుతుంది. అబ్బా పర్లేదు, బాగానే ఆపినాడు. సో ఓకే ఇంకా పోదాం. అనేది 12 అంటే ఈ పక్కనే వచ్చింది 12 మన సీట్ నెంబర్. పోదాం ఇంకా లోపలికి. మనమైతే వచ్చేసాం మామ కడపకి. ఇంకా నేనేం బ్లాగ్ అయితే తెలియదు, ఫుల్ అలసిపోయినా బట్టి. ఇది మన ఊట్కూరు బ్రిడ్జ్ అనమాట. వీళ్ళందరికీ ఐడియా ఉంటుంది ఊట్కూరు బ్రిడ్జ్ అంటే. సో ఆల్మోస్ట్ అలా వచ్చేసినట్టే. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ టౌన్. వెల్కమ్ బ్యాక్ టు కడప. వచ్చేసాను అనమాట. ముందే వచ్చింది ట్రైన్, 5 మినిట్స్ ముందే వచ్చింది. 5 మినిట్స్ కాదు, ఆల్మోస్ట్ 10 మినిట్స్ ముందే వచ్చింది. 1:20 ఎగ్జాక్ట్గా. మామూలుగా 1:30కి రీచ్ అవ్వాల్సిందే. చాలా తొందరగా వచ్చింది. నేను ఎక్కడం అది, ఈ ట్రైన్ ఇంత తొందరగా రావడం ఇదే ఫస్ట్ టైం మామ. ఇప్పుడే ఫోన్ చేసిన, వాడు కూడా అందవే అనమాట, వచ్చేస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిపోతాను సరే అయితే దానిలో వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు నచ్చినాయని అనుకుంటున్నా, చాలా వీడియోలు పెట్టాను కదా. ఇది లాస్ట్ వీడియో ఇంకా అంటే కర్నూలు సిరీస్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. సరే అయితే ఉంటాను మళ్ళీ, బై.